తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆగని సినీ కార్మికుల సమ్మె ఇప్పటికీ కొలిక్కిరాని చర్చలు. ఇవాళ కార్యాచరణ ప్రకటించనున్న ఫెడరేషన్. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? విశ్వప్రసాద్ క్షమాపణ చెప్పాలి. ఫిలిం ఫెడరేషన్ నేతల డిమాండ్. బూత్ల మార్పు వెనక కుట్ర ఉంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, లేదంటే సిఈసిని ఆశ్రయిస్తామన్న అవినాష్ రెడ్డి. లిక్కర్ కేసులో కీలక పరిణామం. హైకోర్టులో వెంకటేష్ నాయుడు భార్య పిటిషన్. స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించాలని విన్నపం. నేడు అల్లూరి జిల్లాకు సీఎం చంద్రబాబు. ఆదివాసీ దినోత్సవానికి హాజరు. లెగసపల్లి దగ్గర భారీ బహిరంగ సభ. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ వేగవంతమైన ప్రక్రియ. పిహెచ్ఓడీల నియామకంపై దృష్టి. ఇళ్లకు చెల్లింపులు. ఇకపై ఆధార్ నంబరే ఆధారం. లబ్ధిదారులకు తీరనున్న బ్యాంకింగ్ కష్టాలు. జవాన్ల విగ్రహాలకు రాఖీలు. ఆత్మకు శాంతి చేకూరాలంటూ పూజలు. అల్లూరి జిల్లా ఎర్రబోరులో రక్షాబంధన్. రాఖీ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. మహిళలకు పెద్దపీట వేశామన్న రేవంత్. ఆడబిడ్డల బాగుకు శ్రమిస్తామన్న చంద్రబాబు. మంచిర్యాల జిల్లాలో పోరు. కవ్వాల్ ప్రాంతంలో గిరిజనుల గుడిసెలు. ఫారెస్ట్ అధికారులతో గొడవ. చెరువైన వరంగల్ బస్టాండ్ ప్రాంతం. ప్రాంగణంలో భారీగా నిలిచిన వరద. పిల్లర్ల గుంతల్లో నిండిన నీళ్లు. హైదరాబాద్ని మళ్లీ ముంచెత్తిన వర్షం. పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో వాన. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో రహదారిపైకి వరద. తెలంగాణలో క్యూములోనింబస్ మేఘాలు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. తుంగభద్రకు పెరిగిన వరద. 6 గేట్ల ద్వారా నీటి విడుదల. 39,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. ధర్మస్థలలో మరో వారం తవ్వకాలు. 15 పాయింట్లే కాకుండా మిగతా చోట్ల శోధన. సిట్ కీలక నిర్ణయం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు. ఈ నెల 21 వరకు దాఖలుకి గడువు. సెప్టెంబర్ 9న పోలింగ్, కౌంటింగ్. రష్యాలో అజిత్ దోవల్ ఉప ప్రధానితో కీలక భేటీ. సైనిక సాంకేతిక సహకారంపై చర్చ. కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు వస్తే స్వాగతిస్తాం. అమెరికా అయినా ఏ దేశమైనా ఓకే. జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ వ్యాఖ్యలు. ట్రంప్ పుతిన్ల మధ్య చర్చలు. ఈ నెల 15న అలస్కాలో భేటీ. టారిఫ్ల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత. అమెరికా టారిఫ్లతో భారత్కు సమస్యే. వృద్ధి రేటు 6%కే పరిమితం కావచ్చు. గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా. ఏఐకి అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ భారత్. ఇండియాలో వినియోగం పెరుగుతోంది. శామ్ అల్ట్మన్ కీలక వ్యాఖ్యలు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.